ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు, శుభములు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నారండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 4 వచనములు చదువుతున్నాను, గమనించండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న దూలమును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును. దేవుడు సెలవిచ్చుచున్న ఈ మాటలను శ్రద్ధగా మనము గమనించాలి. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, మనుషుల యొక్క పరిస్థితి, వారు తీర్పు తీర్చుతున్నారు, వారు ఇతరుల విషయంలో కొలతలు వేస్తున్నారు. కానీ ఆయన అంటున్నాడు, నీ కంటిలో దూలములున్నాయి, నీ కంటిలో, నీ జీవితంలో పెద్ద తప్పులున్నాయి. అదే సమయంలో నీ సహోదరుని కంటిలో నలుసును ఎందుకు చూస్తున్నావు? మనలో ఎన్నో పాపములు, దోషములు, నేరములు, ఘోరాలు ఉన్నాయి. ఇతరులలో ఉన్నటువంటి చిన్న నలుసులను, తప్పిదములను, పొరపాట్లను మనం ఈరోజు గమనిస్తున్నాం. వాటిని తీసివేసుకోమని కూడా చెప్పుచున్నాం. పైగా మనము తీసివేసుకోకుండా, మనము వాటిని తొలగించుకోకుండా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఇదిగో నీ కంటిలో నలుసుంది, ఇదిగో నీ కంటిలో ఈ యొక్క మచ్చ ఉంది, తీసివేసుకో అని వారు చెప్పుచున్నారు. భయంకరమైన పరిస్థితి ఇది. మనుషులు తమ తప్పిదముల విషయంలో తాము మొదట ఎటువంటి వారో తెలుసుకోకుండా, తాము మొదట ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోకుండా ఇతరులను వారు ఎంచటానికి ఈరోజు సిద్ధపడుచున్నారు. ఇదే అంటుంది దేవుని యొక్క వాక్యం. దూలం యొక్క దుస్సాహసం, దూలములు కలిగినటువంటి కొన్ని జీవితాల యొక్క దుస్సాహసం ఎలా ఉందంటే, వారు దుస్సాహసమే చేస్తున్నారు. తమ్ముని గురించి వారు ఏమాత్రము పట్టించుకోరు, తమ్ముని గురించి ఏమాత్రము కూడా వారు పరిశీలించుకోరు. ఎంతసేపు ఇతరుల కంటిలో ఉన్న నలుసును తీసివేయాలి, ఇతరులలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను సరిచేయాలని వారు ఆరాటపడుతున్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పలేలా? ఎందుకు చెప్తున్నావు అలాగా? ఎందుకు నువ్వు సాహసం చేస్తున్నావు అలాగా? ఓ వేషధారి. వారి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, వేషధారి, నీ జీవితంలో కల్మషం ఉంది, నీ జీవితంలో దూలములున్నాయి, నీవు పైకి పచ్చగా ఆకులతో నిండిన చెట్టులాగున్నావు, ఫలములే లేకుండా. అలాంటి వేషధారిగా ఉన్న నీవు ఎందుకు ఈ పని చేస్తున్నావు? 5వ వచనంలో అదే అంటున్నారు, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము. మొదట నీవు ఆ పని చెయ్యి, నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో, అప్పుడు నీ సహోదరుడి కంటిలో నలుసును నీవు తీసివేయటానికి నీకు సులువుగా ఉంటుంది అని దేవుడు అంటున్నాడు. సరే, ఈ రోజున బయట ప్రపంచంలో దేవుని ఎరగని ప్రజలు, వారు అన్యులు, ముఖ్యంగా రాజకీయాలలో ఉండేవాళ్ళు చేసే పనులు అవే. వారి తప్పిదములను వారు ఎంచరు, వారి తప్పిదములను వారు గమనించరు. ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసులను తీసివేయటానికి వారు చాలా పెద్ద ప్రయత్నం చేస్తుంటారు. ఎంతసేపు ఎదుటి వారిని తప్పులు ఎంచాలని చూస్తుంటారు, ఎదుటి వారిలో ఉన్న దోషములను ఎంచాలని చూస్తుంటారు, వారి మీద అభాండాలు, నిందలు వేస్తుంటారు. మనమేమిటో తెలుసుకోకుండా, మనలో ఉన్న దూలములేమిటో తెలుసుకోకుండా ఆ పని చేస్తున్న నేటి తరమును మనము పరిశీలిస్తున్నాము. అటువంటి తరములో మనమున్నాం. ఒక తరములో ఉన్న ప్రజలు ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. రండి, చూపిస్తాను ఆ భాగము. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. శాస్త్రులను, పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, ఒకరోజు శాస్త్రులు, పరిశీలు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి ముందు నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం, మరి మన మోషే ధర్మశాస్త్రం ఏమి సెలవిచ్చింది?
అలాంటి వారిని రాళ్ళును చంపమని చెప్పింది కదా, ఇప్పుడు నీవేమి చేయమంటావని చెప్పేసి ఆయనలో లోపమును ఆయనలో తప్పిదమును కనుగొనాలని, ఆయన మీద నేరము మోపాలని వారు చేసిన ప్రయత్నమును మనం ఇక్కడ గమనిస్తున్నాం. వారు పాపాత్ములు, వారి జీవితంలో నేరాలు ఘోరాలు ఉన్నాయి. కానీ ఒక తప్పిదమును తీసుకుని వచ్చి ఆయన ముందు పెట్టి, ఈ విషయంలో నీ తీర్పు ఎలాగుంటుంది, నువ్వేం చెప్తావని ఆయన మీద నేరము మోపాలని వారు చేసిన ప్రయత్నాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా అడిగారు, ఆయన నోరు తెరవలేదు. ఇంకా వారు పట్టువదలక అడుగుతూనే ఉన్నారు. అప్పుడు ఆయన తల ఎత్తి, మీలో పాపము లేనివాడు, మీలో దూలము లేనివాడు, మీలో దోషము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి, ఆమె మీద రాయి వేయచ్చు అని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చెప్పారో, ఆయన మరలా నేల మీద రాసుకుంటూ ఉన్నారు. తన పనిలో ఆయన నిమగ్నమైపోయారు. ఎప్పుడైతే మీలో పాపం లేని వారు మొదట ఆమె మీద రాయి విసరొచ్చు అని ఆయన చెప్పారో, వెంటనే అక్కడ రాయబడిన మాట, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. ఎప్పుడైతే మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయమని యేసుక్రీస్తు వారు చెప్పారో, వెంటనే వారిలో పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, ఎంతమంది వచ్చారో తెలియదు, ఏ వయసులో వారు వచ్చారో తెలియదు, చిన్నవారు వరకు అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వారెవరు కూడా ఆమె మీద రాయి వేయటానికి సాహసం చేయాల. ఆ రోజు వారి మనస్సాక్షి పనిచేసింది. ఆ రోజు వారి మనసు చలించింది. అయ్యో, మాలో ఇన్ని పాపములు ఉన్నాయే, మీలో పాపములు లేనివాడు రాయి వేయమన్నాడే అని ఆయన చెప్పిన మాటకు వారు స్పందించి ఆమె మీద రాయి వేయటానికి వారు ధైర్యము చేయలేదు, సాహసం చేయలేదు. కానీ ఈ రోజునున్న ప్రజలు ఎలాగున్నారో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఒకవేళ ఆ మాటే ఈరోజు వారితో చెప్తే వారు వెంటనే రాళ్ళు కాదు బండలు కూడా విసిరే పరిస్థితి ఉంది. ఆ రోజు వారి మనస్సాక్షి పనిచేసింది. మీలో పాపము లేనివాడు, మీరు మొదట ఆ మీద రాయి వేయమంటే వారందరూ కూడా నొచ్చుకున్నారు, బాధపడ్డారు. ఇన్ని తప్పిదములు మాలో ఉన్నాయే, మేము ఎలాగా ఆమె మీద రాయి వేస్తాం, ఆమెలో ఉన్న నలుసును మేము ఎలా కనుగొంటాం, సరి చేస్తామని చెప్పేసి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఆ ప్రజలు ఒక మంచి మనస్సాక్షి కలిగిన వారు కదా. ఆ రోజు వారి యొక్క మనసు పనిచేసింది. ఆ శాస్త్రులు, ఆ పరిశీలక మనసు పనిచేసి ఇంకెంతమంది అక్కడ గుమికూడారో తెలీదు, వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే వారి కంటిలో దూలములు ఉన్నాయి, వారి జీవితంలో దూలములు ఉన్నాయి. ఆమెలో నలుసును తీయటానికి వచ్చి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాట వారు విన్నారో వారు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తమ స్థితిని వారు గమనించారు, తమ దూలములను వారు గమనించారు. మేము అర్హులము కాదు, మేము యోగ్యులము కాదని అక్కడి నుంచి జారుకున్నారు, వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు పాపము లేని దానివైతే, పాపము లేనివాడివైతే, దూలములు లేనివారైతే అప్పుడు మీ ఎదుట ఉన్న వారిని సరిచేసుకోమని చెప్పండి, వారి నలుసులు తీసివేయమని ప్రయత్నము చేయండి. అంతే తప్ప మీ కంట్లో దూలములు పెట్టుకొని, మీ జీవితంలో దూలములు పెట్టుకొని ఎదుటి వారిని సరిచేయటానికి ప్రయత్నము చేయవద్దు. కానీ నేటి తరం ఎలాంటిదో తెలుసా? దూలముల యొక్క దుస్సాహసం, వారు దుస్సాహసమే చేస్తున్నారు. ఎదుటి వారిని ఏదో తీర్పు తీర్చి వారిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ కూడా మనకి క్షేమము కాదు. కాబట్టి మొదట మన దూలములను తీసివేసుకుందాం, మొదట మన పాపములను తీసివేసుకుందాం. ఒకవేళ ఎవరైనా ఎదుటి వారు చిన్న చిన్న తప్పిదములు, పొరపాట్లు చేస్తే వాటిని సరిచేయటానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుడే అటువంటి యోగ్యతను, అర్హతను మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.